ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అనేది ఏ వయసు నుంచి అలవడాలంటారు? అది పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో వారు చేసిన సాధన ప్రకారంగా ఎప్పుడు అది ప్రాప్తించాలో, ఏ వయసులో ప్రాప్తించాలో వాళ్ళకి వస్తుంది. ఆదిశంకరులకు చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులోనే వచ్చింది. రామానుజుల వారికి పెద్ద వయసులో వచ్చింది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో అది పూర్వజన్మ గణాంకాల వల్ల, ఆ లెక్కల వల్ల అది మనకు తెలియదు. ఆ లెక్కలు ఆయనకే తెలుసు. కాబట్టి ఆయా సమయాల్లో అవి వస్తుండే పూర్వజన్మ జ్ఞాపకాలు రావడం ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మరి ఇంకా ఎన్ని రచనలు చేశారు? ఒకటే మా చేసింది. నేను రచనలు చేయడానికి పుట్టలేదు, నేను ఆయనకు సేవ చేసుకోవడానికి పుట్టాను. ఏదో ఇటువంటి ఇంటర్వ్యూల వల్ల నాకు తెలిసిన 4 విషయాలు భక్తులకు చెప్పడం, అది మాత్రం చేస్తూ ఉంటాను నేను. అంతేగాని పుస్తకాలు రాయడం అనేది ఆయన ఉత్తర్వు ఇస్తే రాస్తాను. ఆ పుస్తకం కూడా ఆయన ఉత్తర్వు ప్రకారం జరిగింది. ఇంకా మళ్ళీ ఇంకేదైనా రాయమని ఆయన ఉత్తర్వు ఇస్తే చేస్తాను. అసలైన జీవిత పరమార్థం ఎప్పుడు తెలుస్తుందంట? పెద్ద పెద్ద విజ్ఞానవేత్తలు ఐన్స్టీన్ కానీ, ఐజాక్ న్యూటన్ కానీ, లియోనార్డో డావిన్సీ కానీ, పెద్ద పెద్ద శస్త్రవైద్య నిపుణులు కానీ, పెద్ద పెద్ద వైద్యులు కానీ, వీరందరూ కూడా ఒక వారి వారి శాఖల్లో వాళ్ళు అత్యున్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు మించిన ఒక అతీతమైన శక్తి ఒకటి మనల్ని నడిపిస్తూ ఉందనే నిర్ణయానికి వస్తారు. కాబట్టి ఏ డాక్టర్ అయినా కూడా ఒక చాలా కష్టమైన ఒక శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా నేను చేయగలిగింది చేశాను, భగవంతుడు కాపాడాలి అంటారు. కాబట్టి ఆ భగవంతుడు అనే ఒక అతీతమైన శక్తి ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది, మనకన్నా చాలా శక్తివంతమైంది అని తెలుసుకోవడానికి ఆ విద్యలో ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అది స్ఫురిస్తుంది. మధ్యలో వెళ్ళే వాళ్ళకి, మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికి స్ఫురించదు. నేను చదువుకున్నాను, నేను గొప్పవాడిని, నేను ధనవంతుడిని, నేను పెద్ద పదవిలో ఉన్నాను అని అనుకుంటారే కానీ ఆ నేను అనేది లేనప్పుడే తనవుతాడు. ఒక గురువు, ఒక శిష్యుడు, ఈ జ్ఞాన సముపార్జన ఇదంతా ఒకప్పుడు వైదిక కాలంలో సంప్రదాయబద్ధంగా బాగా జరిగేది. కానీ నేటి కాలంలో అసలు అది ఏ విధంగా ఉందంటారు? దాని గురించి మీ మాటలు అంటే మార్పు అనేది ఎక్కడ రావాలంటారు? అది యుగ ధర్మం అమ్మ. ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ సాక్షాత్ భగవద్ అవతారాలే గురుసేవ చేసి గురుకులాల్లో ఉండి జ్ఞానం సముపార్జన చేశారు, రాముల వారు కానీ కృష్ణ పరమాత్మ కానీ. కానీ కలియుగంలో హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు తగ్గిపోతాయి అనేది మనకు అనుశాసన పర్వంలో మహాభారతంలో చెప్పబడింది. ఇక్కడ గురు శిష్య సంబంధాలు, తల్లిదండ్రుల సంబంధాలు, తండ్రి కొడుకుల సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, ఇవన్నీ కూడా విలువలు ఉండవు, మారిపోతాయని, ధనానికే ఎక్కువ విలువ ఉంటుందని, పదవులకే ఎక్కువ విలువ ఉంటుందని, దానికోసం ఎవరు ఏ పాపం చేయడానికైనా సంసిద్ధంగా ఉంటారనేది కలియుగ ధర్మం. కాబట్టి యుగ ధర్మం కాబట్టి అది జరిగి తీరాలి, మనము అనుభవించక తప్పదు. అంటే ఇప్పుడు నరేషన్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థులు విద్య నేర్చుకునే క్రమంలో స్థాయి భేదాన్ని గమనించలేకపోతున్నారు. దాన్ని వాళ్ళకి ఎలా తెలియచేయాలి? నేను 77లో యూనివర్సిటీ నుంచి బయట వచ్చాను. అప్పటి వరకు మాకు గురువులు అంటే చాలా గౌరవం ఉండేది. గురువులు కూడా అలాగే హుందాగా నడుచుకునేవారు. శిష్యుల మీద మంచి అభిమానము, శిష్యులకి మంచి జరగాలనే ఒక ఇది, మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఒక ఇది అన్నీ ఉండేది అప్పట్లో. తర్వాత తగ్గిపోయినట్టు గమనిస్తూ ఉన్నాము. ఇది కాలధర్మం, అంతకన్నా మనం ఏం చెప్పలేము. అంటే కాలంలో మార్పు వస్తే వీళ్ళలో కూడా మార్పు వస్తుంది అంటారా? తప్పకుండా మార్పు వస్తుంది. సో ప్రస్తుతం ఉన్న ఈ జీవన శైలిలో, జీవన విధానంలో సో ఆధ్యాత్మిక విప్లవం అనేది ఎంతవరకు సహకరిస్తుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు?
ఇది చిత్తశుద్ధితో చేయగలిగిన వాళ్ళు పూనుకుంటే, ఒక ప్రకటనల కోసరమో, ఒక పబ్లిసిటీ కోసరమో, లేక ధనార్జన కోసరమో కాకుండా చిత్తశుద్ధిగా ఆధ్యాత్మికత పెంపొందించాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, వైదిక ధర్మాన్ని కాపాడాలి, ఆలయాలు కాపాడాలి, అర్చక వ్యవస్థను కాపాడాలి, ఆలయ వ్యవస్థను కాపాడాలి, భగవంతుడికి సేవలన్నీ బాగా జరగాలి. ఇవన్నీ చిత్తశుద్ధితో సంకల్పం చేసుకొని చేసేవాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా జరుగుతుంది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో స్వామివారు భగవంతుడు అందుకని కొన్ని ఆత్మలను భూలోకానికి పంపిస్తారు, సృష్టిస్తారు, వారికి పదవులు ఇస్తారు. వారు ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం అనేది వాళ్ళు సత్సంకల్పంతో చేస్తారు. తప్పకుండా మంచి జరుగుతుంది. మనం అటువంటి కాలం కోసం ఎదురు చూడడం ఒకటే మన కర్తవ్యం. ఈ గురు సాంగత్యం, గురు శిష్యుల పరంపర, గురువు బోధలు ఒక మనిషి జీవితంలో ఎటువంటి మార్పుకు నాంది అంటారు? గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి శిష్యుడు వస్తాడు. అది ఎటువంటి విద్య అనేది, ఎటువంటి గురువును తను అంగీకరించాలనేది వారి వారి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల కలుగుతుంది. ధనార్జనే లక్ష్యంగా ఉండే గురువు దగ్గరికి వెళితే శిష్యుడు అలాగే ఉంటాడు. నిజంగా విద్యావంతుడై వేద విద్యలో నిపుణుడైన ఒక గురువు గారి దగ్గర శిష్యుడు వెళ్తే అతనికి మంచి విద్య లభిస్తూ ఉంటుంది. కాబట్టి శిష్యుడికి విద్యార్జన పైన ఎంత మమకారం ఉంటుందో, మంచి గురువును ఎన్నుకోవడంలో కూడా అతనికి అంతే బాధ్యత ఉంటుంది. మంచి గురువును ఎన్నుకుంటే తప్పకుండా మంచి విద్య లభిస్తుంటుంది. అయితే గురువు పైన శిష్యుడి దృష్టి ఎలా ఉండాలంటారు? మనకు అదే మొదటి శ్లోకం కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. కాబట్టి గురువే సాక్షాత్ పరబ్రహ్మగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడి యొక్క స్వరూపంగా గురువును భావించి ఆ విద్య నేర్చుకొని భగవంతుడిని పొందడం అనేదే శిష్యుడికి లక్ష్యం కూడా. కాబట్టి ఆ దృష్టితోనే శిష్యుడు గురువును చూడాలి, గురువు దగ్గర నడుచుకోవాలి, ఆయనకు శుశ్రూష చేయాలి, సేవలు చేయాలి, ఆయన మన్ననలు పొందాలి, ఆయన అనుగ్రహం పొంది విద్యను పొందాలి. మీ జీవితంలో మరపురాని సంఘటన? యూనివర్సిటీలో పిహెచ్డి చేసి స్వామివారి సేవకు రావడమే ఒక పెద్ద సంఘటన అమ్మా. యూటర్న్ తీసుకోవడం అదే చాలా పెద్ద సంఘటన. నేను స్వామివారిని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, వాట్ ఈస్ దిస్? నీకు ఇచ్చిన పని చెయ్యి అంటారు అంతే, ఇంక వేరే ఆన్సర్ ఏమి ఉండదు. ఎప్పుడైనా ఇట్లా ఒక టిపికల్ సిచ్యువేషన్ వచ్చిందా? అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న సిచ్యువేషన్? లేదు, నాకు రాదు. ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. నాకు ఆ దృష్టి ఉండదు. నేను దేన్ని అంత సీరియస్గా తీసుకోను. ఆయన జరిపిస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు. అంతా ఆయన మీద భారం. అంతే, ఆయనే జరిపించేదాని యొక్క ఫలితం, పూర్వాపరాలు అన్నీ ఆయనే. సో చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? ప్రతి మానవుడికి జన్మతో పాటే విద్యార్జన చేయడం అనేది ఒక సంకల్పంగానే ఉంటుంది. ఆ విద్యార్జన ఎటువంటి గురువు గారి దగ్గర నేర్చుకోవాలి, శిష్యరికం చేయాలి, ఆ గురువు గారి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎటువంటి విద్యను ఆర్జించాలి, ఈ విద్య యొక్క ఉత్కృష్టమైన లక్ష్యం ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకొని మన పురాణాల్లోని అవతార పురుషులైన శ్రీరాములు వారు, కృష్ణ పరమాత్మ, పరశురాములు మొదలైన వారు వారి గురువుల దగ్గర ఎలా నడుచుకున్నారు, వాటిని చదివి నేర్చుకుని వాటిని పాటిస్తూ గురువుగారి దగ్గర మోక్ష సాధనకు అవసరమైన విద్య ఆర్జించడం ప్రతి శిష్యుడి యొక్క లక్ష్యం, ఉండవలసిన లక్షణం. అదే అతని జీవిత గమ్యం కూడా.